వైసీపీ పార్టీ వ్యూహాత్మకంగా ఎప్పటి నుంచో అడుగులు వేస్తుంది. అలాగే 2.0 యొక్క పార్టీ మార్పులు చేర్పులు భాగంగా మొత్తం అంతా కూడా చేస్తుంది. ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి కురసాల కన్నబాబుని అయితే ఏదైతే ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా నియమించారో, అలాగే కాకినాడ జిల్లాకి అయితే వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు అయితే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అయితే నియమించారు. ప్రస్తుతం అయితే ఆయన కాకినాడలో మొత్తం అంతా కూడా బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సార్ చెప్పండి, మీరు జిల్లా వైసీపీకి సంబంధించినటువంటి అధ్యక్షులుగా వచ్చారు. ఏ విధంగా మీరు మొత్తం కాకినాడ జిల్లాలో ఉన్న వైసీపీ క్యాడర్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ముందుగా ఈ పదవిని నన్ను నమ్మి అప్పచెప్పినందుకు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఫస్ట్ మా పార్టీని అట్టడుగు స్థాయి నుంచి కమిటీలు కానీ ప్రతి దాంట్లోనే అట్టడుగు స్థాయి నుంచి బిల్డప్ చేసుకుంటా బలంగా అత్యంత బలమైన పార్టీగా ఈ కాకినాడ జిల్లాలో మా పార్టీని అత్యంత బలమైన పార్టీగా తయారు చేసి 100% రిజల్ట్ 2029 ఎలక్షన్కి 100% రిజల్ట్ వచ్చేలాగా కష్టపడి పనిచేయడమే మా జయంగా తెలియజేసుకున్నాను. 2.0 ఏ విధంగా ఉండబోతుందంటే ఇప్పుడు మార్పులు చేర్పులు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళేందుకు ఎలా చూడాలంటారు? చెప్పారు కదా జగన్ గారు 2.0 ఏ విధంగా ఉండబోతుందో. ఖచ్చితంగా ఆయన బాటలోనే ఆయన చెప్పినట్టే జరుగుతుంది ఏదైనా సరే. 2.0 గురించి మా నాయకుడు చెప్పారు మీకు ఆల్రెడీ. రాష్ట్రంలో జరుగుతున్న పాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో ఏ విధంగా వైసీపీ నిర్ణయం తీసుకోబోతుంది? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్ తప్పితే ఇంకొకటి ఏం కనిపించట్లేదు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి ప్యారలల్గా రెడ్ బుక్ ఆ రాజ్యాంగాన్ని తీసేసి మన రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు తప్పిస్తే వేరే ఏం లేదు రాష్ట్రంలో అయితే మటుకు. అంటే వల్లభనేని వంశీని అరెస్టును మరి ఎలా చూడాలంటే ఆయనపై దాడులు అంటే ప్రధానంగా చూసుకుంటే బెదిరింపుల కేసుల్లో అరెస్ట్ చేశామంటూ చెప్పడం జరిగింది. మొదటగా దీనిపై ఏ విధంగా అరెస్ట్ చేయాలో కూడా నిర్ణయం చెప్పడం పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన న్యాయ వ్యవస్థ నుంచి పూర్తి రక్షణ తెచ్చుకున్నారు. న్యాయ వ్యవస్థను కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టం వల్లభనేని వంశీ గారిని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నాయో మనం 2 రోజులు బట్టి చూసాం. కనీసం ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మన కళ్ళతో మనం చూసాం. మరి న్యాయ వ్యవస్థ అంటే ఈ ప్రభుత్వానికి లెక్క లేకపోతే ఈ రాజ్యాంగంలో ఖచ్చితంగా బలమైన వ్యవస్థ అన్నది న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థను లెక్క చేయకపోతే ఇలాగ ఈ ప్రభుత్వం ఇంకా అరాచకం తప్పితే ఏముంది ఈ రాష్ట్రంలో? విజయసాయి రెడ్డి పార్టీకి దూరం ఏ విధంగా చూడాలి? ఆయన లోటు మీరంతా కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? పార్టీ ఎప్పుడన్నా సరే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించే పార్టీ ఉంటుంది. ఆయన్నే పార్టీ, ఆయన్నే కార్యకర్తలు, ఆయనే ఎన్నేని. మా పార్టీలో ఉన్న చిత్రమైన ఇష్యూ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ అయి ఉంటాం. మేమందరూ కూడా డైరెక్ట్గా సీఎం గారికి లింక్ అయి ఉంటాం. కార్యకర్త దగ్గర నుంచి చిన్న నాయకుడి దగ్గర నుంచి పెద్ద నాయకుడి వరకు ప్రతి ఒక్కరు కూడా. మధ్యలో చాలామంది వస్తూ ఉంటారు, మాలాంటి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అదేం పెద్ద లెక్కేం కాదు ఈ పార్టీకి. జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా పిఠాపురం రావడానికి వ్యూహం ఏముందా? పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? పిఠాపురం అన్నది ఆధ్యాత్మిక కేంద్రం. ఒక సెంటిమెంట్గా శ్రీపాద వల్లభుడు ఆశీస్సులు తీసుకోవడానికి, కుక్కటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి, అదేవిధంగా మా సోదరి గీత గారి ఆశీస్సులు తీసుకోవడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకంగా వ్యూహం ఏం లేదు, కానీ ఖచ్చితంగా గీత గారి సలహాలు తీసుకుని గీత గారితో ప్రయాణం చేసి ఈ జిల్లాలో మా పార్టీని అగ్రపదాన్ని నిలబెడతాం. జిల్లాలో అయితే భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి కన్నబాబుని అయితే ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా నియమించారు. అలాగే కాకినాడ జిల్లాకి అయితే ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షులుగా అయితే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అయితే నియమించారు. అలా అందులో భాగంగా ఈరోజు అయితే బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే ఈ యొక్క టెంపుల్లో ఆశీస్సులు తీసుకునే భాగంగా, అంతేకాకుండా ఎవరైతే మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ తన సోదరి భావించి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కార్యకర్తలతో కలిసి ఈరోజు సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే 2.0 ఏదైతే ఉందో ఆ విధంగా వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. అలాగే మరో పక్కన ఇప్పుడు అరాచక పాలన అయితే కొనసాగుతుంది. వల్లభనేని వంశీని అయితే అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఎటువంటి ఏమీ లేకుండా కూడా అరెస్ట్ చేసి ఈ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా సమిష్టిగా వైసీపీ పార్టీని అయితే బలోపేతం చేసేందుకు కాకినాడ జిల్లానైతే మరింత కార్యకర్తలకైతే అండగా ఉండేందుకు నా వంతు కృషి చేస్తానని మాజీ మంత్రి అలాగే కాకినాడ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.